హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం స్వీట్ కార్న్తో గారెలు చేస్తున్నామండి. సగ్గుబియ్యం కూడా యాడ్ చేద్దాం. సో 4 మక్కబుట్టలు తీసుకున్నాం. మేము 3 అయితే కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఒక 2 అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇదైతే కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా. ఇదైతే బియ్యం పిండి అండి. ఒక 2 కప్స్ వరకు పడుతుంది. మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మిగతావి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక మక్కబుట్ట, అవి యాడ్ చేసేసుకోండి. తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇది కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు మిశ్రమం కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఇప్పుడైతే స్వీట్ కార్న్ సీజన్ కూడా కదా, సీజన్లో వచ్చేటివన్నీ తినాలండి మనం, అప్పుడే హెల్తీగా ఉంటాము. అండ్ ఇదైతే సగ్గుబియ్యం 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఈ సగ్గుబియ్యంని అయితే 2 గంటల ముందు అయితే సరిపోతుంది, నానిపోతుంది అనమాట సగ్గుబియ్యం కూడా. ఈ సగ్గుబియ్యం ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే అది టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అసలు మనం సగ్గుబియ్యం వేసినట్టు కూడా ఎవరు కనిపెట్టలేరు అనమాట. సగ్గుబియ్యం తినని వాళ్ళు కూడా తింటారు. సో చాలా బాగుంటుంది, క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అసలు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన పనే లేదు. ఓన్లీ స్వీట్ కార్న్ ఒలుచుకొని ఇట్లా ఇవన్నీ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, ఆ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకుందామండి, బియ్యం పిండిని. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి వేస్తూ కలుపుకోవడమేనండి. దీనికి ఫ్లేవర్స్ యాడ్ అవ్వడానికి మనం పసుపు అవన్నీ వేద్దామండి. ఇప్పుడైతే పసుపు తర్వాత మనం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం సోడా వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు. సో కారం యాడ్ చేసుకోండి, కొంచెం మీ రుచికి సరిపడా అంతా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం, ఫ్లేవర్ బాగుండాలి కాబట్టి. తర్వాత అయితే మనం మంచిగా అన్నీ ఇప్పుడు వేసిన ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మంచిగా పిండికి, స్వీట్ కార్న్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ వచ్చేసి మనం గారెలు వేసుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకునే లోపు పక్కన ఒక స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక షీట్ లాంటిది తీసుకొని పిండి ముద్ద తీసుకొని ఇలా గారెల్లాగా వేసేసుకోవడమే అండి. వేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసేద్దాం. ఇలా కొందరు షీట్తో చేస్తారు, కొందరు డైరెక్ట్గా చేయితో కూడా చేస్తారు. ఎలా చేసినా టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి. చాలా బాగుంటాయి ఈ గారెలు, చాలా ఈజీగా. వడల కంటే కూడా ఇవి చాలా ఈజీ అనిపించిందండి. ఎందుకంటే ఆ గారెల కన్సిస్టెన్సీ పిండి మనకి చేతికి అంటుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లో పడిపోతుంది కాబట్టి చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఏం లేదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. అటు ఇటు మంచిగా సాఫ్ట్గా ఉంటాయి ఈ గారెలు అయితే. చాలా టేస్టీ అనిపించినాయి నాకైతే. చాలా ప్రాసెస్ కూడా ఈజీ, అంత మనం ఏం కష్టపడాల్సిన అవసరమే లేదండి. జస్ట్ ఒక్కసారి పిండి కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వాడుకోవడానికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా, అలా గోల్డెన్ కలర్లో ఎంత బాగా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చాయో, అలా రిమైనింగ్ ప్రాసెస్ కూడా సేమ్. అలా పిండి ముద్ద తీసుకొని అలా చేతిలో అయినా లేకపోతే అలాంటి చిన్న షీట్లో అయినా తీసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవడమే అండి. డెఫినెట్లీ ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది, చాలా బాగుంటుంది.